బ్రౌజర్ ఓపెన్ చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని టైప్ చేయండి. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సైట్ నేమ్ క్లిక్ చేసుకోండి. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేసుకుంటే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. బయో ఆన్లైన్, ఓమ్ని న్యూ, పర్సనల్ బ్యాంకింగ్, కార్పొరేట్, గ్లోబల్. పర్సనల్ బ్యాంకింగ్ మీద అయితే టచ్ చేయాలి. నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ అగ్రీ మీద అయితే టచ్ చేయాలి. అగ్రీ మీద టచ్ చేసుకున్నాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మనకి ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ఇప్పుడు మనకి అకౌంట్ లేదు కాబట్టి నువ్వు యూజర్ మీద అయితే టచ్ చేయాలి. నేను ఇక్కడ నువ్వు యూజర్ మీద అయితే టచ్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఫెసిలిటీ అని అడుగుతుంది. అకౌంట్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్. నేను ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్, మనకి ఏటీఎం కార్డ్ అయితే లేదు. వ్యూ ఓన్లీ మీద అయితే టచ్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నేను ఇక్కడ అకౌంట్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు 91 ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే టచ్ చేయాలి. ఇక్కడ బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. నేను ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే టచ్ చేశాను. మనకి నెక్స్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి ఐ అగ్రీ మీద అయితే టచ్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ 2 టైమ్స్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే టచ్ చేయాలి. నేను టచ్ చేస్తున్నాను. మనకి ఇలా నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యువర్ రిక్వెస్ట్ టు క్రియేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ ఓకే మీద టచ్ చేసుకుంటే రిఫరెన్స్ నెంబర్, అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, నేమ్, లాగిన్ యూజర్ ఐడి, ఫెసిలిటీ అని వస్తుంది. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని వస్తుంది. దీని మీద టచ్ చేసుకుంటే హోమ్ పేజ్కి అయితే వెళ్తుంది. మళ్ళీ అక్కడ మనం యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే టచ్ చేశాను. ఈ విధంగా అయితే వచ్చింది. పైకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. పైకి స్క్రోల్ చేసుకొని నాకు ఇక్కడ అగ్రీ మీద అయితే టచ్ చేయాలి. నేను ఇక్కడ అగ్రీ మీద అయితే టచ్ చేస్తున్నాను. మనకి టచ్ చేసుకుంటే నెక్స్ట్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ అకౌంట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకున్నాం కానీ మనకి ఇక్కడ ఏమి ఆప్షన్స్ అయితే రావు. 10 o'clockకి క్రియేట్ చేసుకుంటే మళ్ళీ 10 o'clock వచ్చే వరకు మనకి యాక్టివేట్ అయితే అవ్వదు. 24 hours ఆగాలి. నేను 24 hours అయ్యాక మళ్ళీ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ చేసి టచ్ చేశాను. మనకి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకొని పర్సనల్ బ్యాంకింగ్ మీద టచ్ చేశాను. టచ్ చేసుకున్నాక మనకి ఇక్కడ అగ్రీ మీద టచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ టచ్ చేసుకున్నాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసుకుంటే మనకి ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం అక్కడ అమౌంట్ అయితే చూసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం కానీ ట్రాన్సాక్షన్ మాత్రం ఏమైతే రావు. ఇక్కడ అకౌంట్స్ మీద అయితే టచ్ చేసుకుంటే మనకి అకౌంట్స్లో ఏమన్నది మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. నేనైతే అక్కడ ఎంటర్ చేశాను. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, అవుట్ ఆఫ్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇంకా కార్డ్ సర్వీస్ మీద అయితే టచ్ చేసుకోవాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే చేయడానికి రాదు. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. క్రెడిట్ ఆప్షన్ మీద టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఇలా విధంగా అయితే వచ్చాయి. మనకి క్రెడిట్ కార్డ్ అయితే లేదు. ఇక్కడ రిక్వెస్ట్ సర్వీస్ అయితే ఉంది. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి ఏమైతే ఆప్షన్స్ అయితే రావు. ఇక్కడైతే టచ్ చేశాను. డెబిట్ కార్డ్ కమ్ ఏటీఎం కార్డ్ ఈ విధంగా అయితే ఉన్నాయి కొన్ని ఆప్షన్స్. ఇవి ఏమీ లేవు. మనం ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ బ్రాంచ్కి వెళ్ళి ఒక ఫామ్ ఇస్తారు. అది ఫిలప్ చేసి కానీ మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇస్తారు. అప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మాత్రం ఓన్లీ వ్యూ ఆప్షన్ మాత్రమే వస్తుంది. మన అమౌంట్ చూసుకోవడానికి మాత్రమే వస్తుంది. అలాగే స్టేట్మెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ టెక్రామ్ అప్డేట్స్. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఇది. ఫాలో అవ్వండి. పోస్టులు పెడుతూ ఉంటాను.